ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಂ ಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂతం ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧರ ಸ್ವರೂಪ ತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ సుఖవనీవ హరి. మన హరికథామృత సారము పాఠంలో భోజన రస విభాగ సంధి యందు వెనుకటి పాఠమునందు 3వ పద్యము. వారి వాచ్యను వారియొಳಗಿದ್ದಾರು ರಸವೆಂದೆನಿಸಿ 36,000 ಸ್ತ್ರೀ ಪುರುಷ ನಾಡಿಯೊಳು ತದ್ರೂಪ ಧಾರಕನು ತಾನಾಗಿ ಸರ್ವ ಶರೀರಗಳಲ್ಲಿ ಅಹಶ್ಚರಾತ್ರಿ ವಿಹಾರ ಮಾಳ್ಪನು ಬೃಹತಿ ಎಂಬ సునామదింకరసి అని చెప్పుకున్నాం. ఈరోజు 4వ పద్యం. ఆరు రస సత్వాది భేదది ఆరు మూరాగిహవు, సారాసార నీతా ప్రచుర ఖండాఖండ ಚಿತ್ಪ್ರಚುರ ಈರಧಿಕ 70,000 ಮಾರಮಣನೆ ರಸಾಖ್ಯ ರೂಪ ಶರೀರದಲ್ಲಿ ಭೋಜ್ಯ ಸುಪದಾರ್ಥದಿ ತಿಳಿದು ಮುಂಜಿಪುದು. ಪದಚ್ಛೇದಂ. 6 ರಸ ಸತ್ವಾದಿ ಭೇದದಿ 6 ಮೂರಾಗಿ ಇಹವು, ಸಾರ ಸಾರಾಸಾರ ಸಾರ ಅಸಾರ, ನೀತಾಪ್ರಚುರ ನೀತ ಅಪ್ರಚುರ, ಖಂಡಾಖಂಡ ಖಂಡ ಅಖಂಡ, ಚಿತ್ ಪ್ರಚುರ, ಈರಧಿಕ 72,000 ಮಾರಮಣನೆ ರಸಾಖ್ಯ ರೂಪ ಶರೀರದಲ್ಲಿ ಭೋಜ್ಯ ಸುಪದಾರ್ಥದಿ ತಿಳಿದು ಭುಂಜಿಪುದು. ఇక ప్రతిపదార్థం. 6 రస 6 రసములు ఉప్పు పులుపు తీపి చేదు కారము వగరు. సత్వాది భేదది సత్వరజస్తమో గుణముల భేదము చేత 6 మూరాగి అంటే 6 × 3 18 అయి ఇహవు ఉన్నాయి. సారాసార సార అసార, నీత అప్రచుర, ఖండ అఖండ, చిత్ ప్రచుర. ఈ 4
ద్వంద్వ రసములు ఈరధిక 72,000. ఈరధిక 72,000 అంటే 2 అధికముగా కల 70,000 అనగా 72,000. మా రమణనే లక్ష్మీపతి అయిన శ్రీహరియే రసాఖ్య రూప రసనామకుడైన రూపముతో శరీరదలి ఈ దేహమునందు భోజ్య సుపదార్థది అనిషిద్ధమైనటువంటి భోజనయోగ్య పదార్థములందు ఉన్నాయి అని తెలుసుకొని భుంజిపుదు భుజించునది భోజనము చేయవలసినది. ఇక తాత్పర్యము. షడ్రసములు ఉప్పు, పులుపు, కారము, తీపు, చేదు, వగరు. సత్వాది భేదది సాత్విక రాజస తామస గుణ భేదములతో 6 రసములు 3 గుణములు 6 × 3 = 18 అవుతాయి. ఈ 18 రసములందు 4 ద్వంద్వ రసములున్నాయి. అవి సారము అసారము, నీత అప్రచురము, ఖండ అఖండము, చిత్ ప్రచురము. ఈ 18ని ఈ 4తో హెచ్చిస్తే 18 × 4 72 రసములున్నాయి. వీని యందు ఒక్కొక్క దాని యందు విశ్వాది సహస్ర భగవద్రూపములు 72 × 1000. ఈ విధంగా శ్రీహరి 72,000 రసరూపములతో జీవుని శరీరములో ఉన్నటువంటి 72,000 నాడులందు విహరిస్తున్నాడు. ఈ విధంగా మనము తినేటటువంటి పదార్థముల జ్ఞానము కలిగి జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనము చెయ్యాలి అని మనకు ఈ పద్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము భోజనం చేయటము అనేది మనం మొదటే చెప్పుకున్నట్లుగా కేవలము మన కడుపును నింపుకోవడానికి, మన జిహ్వా చాపల్యాన్ని తీర్చుకోవడానికి మాత్రమే భోజనము అనేటటువంటి ప్రక్రియ కాదు. ఈ భోజనము అనేటటువంటిది ప్రతినిత్యము మనము చేసేటటువంటి ఒక యజ్ఞము, భగవత్ ప్రీత్యర్థము చేసేటటువంటి యజ్ఞంగా మనము భావించాలి, ఒక పూజగా భావించాలి. మనము రోజు భోజనం చేసేటప్పుడు షడ్రసములు ఉంటాయి. ఒక్క పదార్థంలో 6 రసాలు ఉండవచ్చు, 6ంటిలో కొన్ని ఉండవచ్చు, లేదా ఒకే రసం ఉండవచ్చు. మొత్తానికి మనము తినేటటువంటి పదార్థాలు షడ్రసములతో కూడుకొని ఉంటాయి. ఇక్కడ భగవంతుడు రసాఖ్య రూప మా రమణనే రసాఖ్య రూప శరీరదలి. మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా భగవంతుడు సర్వశబ్ద వాచ్యుడు. అన్ని శబ్దములు భగవంతుణ్ణే తెలియజేస్తాయి. ప్రాతఃసంకల్ప గద్యమునందు రాఘవేంద్ర స్వాముల వారు చెప్పినట్లుగా లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ. అది లౌకిక వర్ణములైనా వైదిక వర్ణములైనా శబ్దములైనా ఏదైనా ఒక సౌండ్ వచ్చింది అంటే అది వర్ణాత్మకం కావచ్చు, ధ్వన్యాత్మకం కావచ్చు, వైదిక వర్ణములు కావచ్చు, లౌకిక వర్ణములు కావచ్చు. భగవంతుడు సర్వశబ్ద వాచ్యుడు. రసము, భగవంతుడు రసము అని పిలువబడతాడు. ఇక్కడ రసాఖ్య రూప ఈ 72,000 అని ఎందుకు వచ్చింది మనకు అనంటే, సంఖ్యాశాస్త్రం ప్రకారము మనకు అక్షరాలు స్వర వర్ణాలు వ్యంజన స్వరాక్షరాలు వ్యంజనాక్షరాలు అని. ఆ నుండి అహా వరకు స్వరాక్షరాలు అయితే కా నుండి క్ష వరకు వ్యంజనాక్షరాలు.
ఆ వర్ణమాల యందు యా వర్గము, పా వర్గము, కా వర్గము, కా ఖ గా ఘ జ్ఞ, అది ఒక కా వర్గము. ఈ విధంగా వర్గాలున్నాయి. రసము, రస అనేటటువంటి శబ్దంలో ర స 2 అక్షరాలు ఉన్నాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారము ఈ రసశబ్దమునందు 72,000 భగవద్రూపములు ఉన్నాయి. ఎలాగా అంటే శాస్త్రీయంగా వివరిస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే చెప్పినట్లుగా యా రా లా వా షా షా సా హా క్ష మనము స్పష్టంగా ఉచ్చరించాలి. యా రా లా వా ష ష, ష ఒకటి, ష ఒకటి. శంకరుడు, శంకర శకారము ఒకటి. విష్ణు, విష్ణు శబ్దంలో ఉన్నటువంటి విష్ణు శకారం ఒకటి. ష ష, సా హ క్ష, ఇది ఒక వర్గం. ఈ వర్గంలో రా అనేటటువంటిది యా రా 2వ అక్షరం. సా అనేటటువంటిది యా రా లా వా షా షా స. సా అనేటటువంటిది 7వ అక్షరం. అంటే రస అంటే 27. మనకు ఒక నియమం ఉన్నది. అంకానాం వామతో గతి, అంకెలను లెక్క పెట్టేటప్పుడు వారిని త్రిప్పి చదవాలి అని. అలా అన్నప్పుడు 27 ఏమవుతుంది? 72 అవుతుంది. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క రసమునందు విశ్వాది సహస్ర భగవద్రూపములు అంటే 72 × 1000, 72,000 భగవద్రూపములు. అదే చెబుతూ ఉన్నారు. మారమ ఈరధిక 70,000 మారమణని రసాఖ్య రూప శరీరదలి. కాబట్టి ఈ 72,000 భగవద్రూపములు రసరూపములతో, 72,000 రసరూపములతో జీవునికి ఉన్నటువంటి ఈ శరీరములో ఉండేటటువంటి 72,000 నాడులయందు, ఆ నాడుల అభిమాని దేవతల యందు 72,000 రూపములతో భగవంతుడు విహరిస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం 2వ పద్యంలో నీడదందదలిప్పలింగకి షోడಶಾತ್ಮಕ ರಸ ವಿಭಾಗವ ಮಾಡಿ ಷೋಡಶ ಕಲೆಗಳಿಗೆ ಉಪಚಯಗಳನೆ ಕೊಡುತ್ತ ಕ್ರೋಡ 72,000 ನಾಡಿಗತ ದೇವತೆಗಳೊಳಗಿದ್ದಾಡುತ್ತ ఆనందాత్మ చెరిసువ లోకదొడు తాను. కాబట్టి మన శరీరములో ఉన్నటువంటి 72,000 నాడులందు ఆ నాడులకు 72,000 అభిమాని దేవతలు, ఆ అభిమాని దేవతల యందు భగవంతుడు 72,000 రసరూపములతో ఉండి ఈ దేహమునందు క్రీడిస్తూ ఉన్నాడు, విహరిస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇక ఇది 72,000 రూపములు ఒక విధంగా విభాగిస్తే ఇంకొక విధంగా చెప్తూ ఉన్నారు. 6 రసములు ఉప్పు, పులుపు, కారము, తీపు, చేదు, వగరు. ఈ 6 రసములను త్రిగుణములతో సాత్విక, రాజస, తామస గుణములతో హెచ్చించినప్పుడు 18 వస్తుంది. ఇక నాలుకకు రుచినిచ్చేటటువంటిది సురుచి ఒకటి, కనులకు ఇంపును కలిగించేటటువంటిది రుచిరము అనేటటువంటిది ఒకటి, ఘ్రాణేంద్రియమునకు మంచి వాసననిచ్చేటటువంటిది సుగంధం ఒకటి, స్పర్శకు సంతోషాన్ని కలిగించేటటువంటిది శుచి. నేను మొదటి రోజే చెప్పాను, ఈ 4 ఉంటే కానీ ఒక పదార్థాన్ని మనం తినలేం. మొదట చూచిన వెంటనే, తినేటటువంటి పదార్థాన్ని చూచిన వెంటనే కంటికి ఇంపుగా ఉండాలి. అసహ్యంగా కంటికి ఇంపుగా లేకుండా ఉండవలసిన పదార్థం ఎలాగుండాలో అలా ఉండకుండా వికారంగా ఉంటే, ఉదాహరణకు పెరుగు బాగా తెల్లగా గట్టిగా బాగుండాలి. ఆ పెరుగు నల్లగా ఉంటే మనకు కన్ను ఒప్పుకోదు మొదట. కాబట్టి కంటికి ఇంపుగా ఉండాలి. తరువాత అది నోట్లో పెట్టుకోవాలి అని అంటే
పెరుగు మంచి పెరుగు వాసన రావాలి, సుగంధం రావాలి. పెరుగు దుర్వాసన నల్లగా ఉండి దుర్వాసన వస్తే మన ముక్కు దానిని స్వీకరించదు, ఒప్పుకోదు. కంటికి ఇంపు లేదు, ముక్కుకు సుగంధం లేదు. ఆ పెరుగును మనము స్పర్శించినప్పుడు ఆ స్పర్శ మనకు శుచిగా ఉండాలి. పెరుగును స్పృశిస్తే ఏ విధంగా పెరుగు మనకు చేతికి అంటకూడదో ఆ విధంగా ఉంటే పెరుగు అనిపిస్తుంది. కానీ ఆ పెరుగును మనం స్పర్శ చేసినప్పుడు అది మనకు చేతికి అంటుకొని అసహ్యంగా ఉంటే ఈ 3 అంటే కంటికి ఇంపును కలిగించేటటువంటి రుచిరము, ఘ్రాణేంద్రియానికి మంచి వాసననిచ్చేటటువంటి సుగంధము, స్పర్శకు సంతోషాన్ని కలిగించేటటువంటి శుచి, ఈ 3 ఉంటే కానీ మనము 4వదైనటువంటి దానిని తీసుకొని నాలుకకు తగిలిస్తే రుచి ఉండాలి. ఈ 3 ఉండి నాలుకకు ఆ పదార్థము పెరుగు ఇవ్వవలసినటువంటి రుచిని ఇవ్వకుండా పెరుగు పులుపుగానో చేదుగానో వగరుగానో ఇస్తే మన నాలుక దానిని అంగీకరించదు. అంటే ఒక్క పదార్థము మనము తినేటటువంటిది కానీ ఖాద్య చోష్య లేహ్య పేయ 4 విధములైనటువంటి ఈ పదార్థములు వాటికి ఈ 4 ఉంటే కానీ అది మనం తినలేం. ఈ 4 ఇప్పుడు ఏమైంది? 6 × 3 6 రసములు ఇంటూ త్రిగుణములను హెచ్చిస్తే 18. ఈ 18 ఈ 18 రసాలకు ఒక్కొక్క రసానికి 4 గుణాలు ఉన్నాయి. ఈ 18 రసాలు, ఈ 18 రసములలో ఒక్కొక్క రసానికి సురుచి, రుచిరా, సుగంధ, శుచి ఈ 4 గుణాలు ఉన్నాయి. అప్పుడేమైంది? 18 × 4 72 అయింది. ఈ ఒక్కొక్క దాని యందు విశ్వాది సహస్ర రూపములు 72 × 1000 72,000 భగవద్రూపములు భోజన పదార్థములందు ఉన్నాయి అని మనం అనుసంధానం చేసుకోవాలి. మనం ఒక పదార్థాన్ని తినడానికి ఉపక్రమించినప్పుడు జ్ఞానానుసంధానపూర్వకంగా ఈ విధంగా అనుసంధానం చేసుకోవాలి. నేను తినేటటువంటి భోజ్య పదార్థమునందు 72,000 భగవద్ రసరూపములున్నాయి, భగవద్రూప రసరూపములున్నాయి అని ధ్యానించాలి. ఇక సారాసారము, నీతాప్రచురము, ఖండాఖండము, చిత్ప్రచురము ఇవి 4 ద్వంద్వ రసాలు. ఇవి మనకు అనుభవానికి వస్తూ ఉన్నాయి. మనం భోజనం చేసేటప్పుడు ఈ 4 కూడా ఈ 4 ద్వంద్వములు మనకు అనుభవానికి వస్తూ ఉన్నాయి. సారాసారము అంటే సార అసారము, నీతాప్రచుర నీత అప్రచురము, ఖండాఖండము ఖండ అఖండము, చిత్ ప్రచురం. ఈ 4 ఏమి? 4 ద్వంద్వములు ఏమి? ఈ 4 ద్వంద్వములు ఉండే ఒక పదార్థమునందు ఈ 4 ఉంటాయి. అవి ఏవి? వాటి యొక్క వివరణ ఏమిటి అని అంటే సారాసార మొదటి ద్వంద్వము సార. ఈ పాలలో ఉన్నటువంటి సత్వగుణమును ఆశ్రయించుకొని ఉన్నటువంటి రసానికి సారము అని పేరు. అంటే పాలు సాత్విక పదార్థము, అంటే సత్వగుణాన్ని ఆశ్రయించి ఉంటుంది పాలు. ఆ పాలలో ఉన్నటువంటి ఆశ్రయించుకొని ఉన్నటువంటి రసానికి సారా అని పేరు. దీని యందు సత్వగుణము మరియు రజోగుణమునందలి అర్ధభాగము చేరి ఉంటుంది పాలయందు. అంటే పాలయందు సత్వగుణముతో పాటుగా రజోగుణము కూడా అర్ధభాగము చేరుంటుంది. ఈ 2 చేరి ఉన్నది పాలు. ఈ పాలలో ఉన్నటువంటిది సారము.
ఈ సత్వగుణాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి రసానికి సారా అని పేరు. అంటే సత్వగుణము రజోగుణము యొక్క అర్ధ భాగము చేరి ఆ పాలకు సారా అనేటటువంటిది వచ్చినది. ఇక అసారము, తృణాదులు అంటే గడ్డిలో ఉండేటటువంటి రసానికి అసారా అని పేరు. మనం చెబుతూ ఉంటాం, ఏదైనా ఒక వంట బాగలేదు, రుచిగా లేదంటే ఏమి గడ్డిలాగా ఉన్నది, రుచి పచి లేకుండా ఉన్నది చెప్తూ ఉంటాం. ఆ గడ్డి యందు ఉన్నటువంటి రసానికి అసారము అని పేరు. ఈ అసారములో తమోగుణము ప్లస్ అర్ధభాగము రజోగుణము మిళితమై ఉంటుంది ఈ అసారమునందు. ఇక నీత అప్రచుర, నీతాప్రచుర. నీత ఒక ఆహార పదార్థమునందు ప్రముఖంగా ఉండేటటువంటి రసానికి నీతరసము అని పేరు. ఉదాహరణకు చక్కెరలో తీపి ఉన్నది, అంటే చక్కెరలో తీపి ప్రధానంగా ఉన్నది. ఆ చక్కెరలో ఉన్నటువంటి తీపి అనేటటువంటిది నీతరసం. అలాగే కాకరకాయలో చేదు ప్రముఖంగా ఉన్నది, అది నీతరసం కాకరకాయలో. ఇక అప్రచుర, ఈ ఒక పదార్థమునందు ప్రముఖ రసమైనటువంటి నీత రసముతో పాటుగా మిగిలిన 5 రసాలు కలిసి ఉంటాయి. అంటే అవి రసనేంద్రియానికి నేరుగా అనుభవానికి రాదు. అప్రచుర రసం. ఉదాహరణకు మనకు చింతపండు ఉన్నది, చింతపండులో పులుపు అనేటటువంటిది నీత రసం, ప్రధానమైనటువంటి రసం. దానితో పాటుగా మిగిలినటువంటి మధురాది, అంటే 6 రసములలో పులుపు పోతే మిగిలిన 5 రసాలు కూడా ఉన్నాయి. అయితే ఆ 5 రసాలు మనకు అనుభవానికి రావు, ఒక పులుపు మాత్రమే అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ అనుభవానికి ఉన్న చింతపండునందు పులుపు ప్రధానంగా ఉండి మిగిలిన 5 రసములు ఉన్న పులుపు ఒకటే మనకు అనుభవానికి వచ్చి మిగిలిన 5 రసములు అనుభవానికి రావు. ఆ అనుభవానికి రానటువంటి రసములు అప్రచుర రసములు. ఇక ఖండరసము అఖండరసము. ఈ షడ్రసములు 6 రసములు కలిసినటువంటి పదార్థము ఒకటి. ఆ పదార్థమునందు ఒక్కొక్క రసము ఖండరసము, అన్ని రసాలు కలిపితే ఒక రుచి ఏర్పడుతుంది, అది అఖండ రసం. ఉదాహరణకు పచ్చడి ఉన్నది, పచ్చడిలో ఉప్పు, పులుపు, కారము, వగరు, చేదు అన్నీ ఉంటాయి. ఈ 6 రసాలు దానిలో ఉంటాయి. ఆ 6 రసాలు వేరువేరుగా చూసినప్పుడు, ప్రత్యేకంగా చూసినప్పుడు పులుపు ఒక ఖండరసము, చేదు ఒక ఖండరసము, తీపి ఒక ఖండరసంగా ఈ విధంగా ఉంటుంది. ఈ అన్ని రసాలు కలిపిన తరువాత పచ్చడికి ఒక రుచి వస్తుంది, పచ్చడి రుచి, పచ్చడి బాగా రుచిగా ఉన్నది అంటాం. ఈ అన్ని రసాలు మిళితమై ఏర్పడినటువంటి ఒక రుచి ఉన్నది కదా పచ్చడికి, అది అఖండ రసము. ఈ విధంగా ఖండాఖండ రసములు. ఇక 4వది చిత్ ప్రచుర. చిత్ అంటే జ్ఞానానంద స్వరూపి అయినటువంటి భగవంతుడు రసరూపి అయి పదార్థములందు ఉన్నాడు. అంటే చిత్ అంటే జ్ఞానము, భగవంతుడు జ్ఞానానంద స్వరూపుడు. వాడు జ్ఞానానంద స్వరూపి అయి రసరూపి అయి పదార్థములందు ఉన్నాడు. దీనినే చిద్రసము అంటున్నారు. భగవంతుడు ఆ రసమునందు ఉంటేనే, భగవంతుడు ఆ పదార్థమునందు, ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పచ్చడి యందు ఉండి ఆ పచ్చడికి ఆ పచ్చడి రుచిని రసాన్ని రావాలి అని అంటే భగవంతుడు ఉంటేనే
6 రసముల మిళితమై వచ్చినటువంటి పచ్చడి రసము రుచి దానికి ఏర్పడుతుంది. దానిలో భగవంతుడు ఏం చేస్తాడు, తనదే అయినటువంటి రసాన్ని తన స్వాఖ్య రసాన్ని తాను స్వీకరిస్తాడు. దీనిని చిద్రసం అంటారు. ఇక ఆ శుభరసం ఉంటుంది కదా, పచ్చడిలో ఒక మంచి రుచి, దీనిని చిద్రసం అని అంటారు. సత్వగుణ సంపన్నమైనటువంటి ఇది భోక్తలకు సుఖాన్నిస్తుంది. అంటే భగవంతుడు స్వాఖ్యరసాన్ని తాను స్వీకరించి ప్రాకృతమైనటువంటి ఆ రసాన్ని భోక్తలకు సత్వగుణ సంపన్నమైనటువంటి దీనిని భోక్తలకు సుఖాన్ని ఇచ్చే విధంగా చేస్తాడు. ఇక ప్రచుర తమోగుణము రజోగుణములతో కూడుకున్నటువంటి అసార పదార్థములందు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం సారా అసారా అంటే ఏ ఏ గుణములు ఎంతెంత మేరకు కలిసి ఉంటాయని చెప్పుకున్నాం. ఈ ప్రచుర రసంలో తమోగుణము రజోగుణములతో కూడుకున్నటువంటి అసార పదార్థములందు దీనిని ఈ అసార పదార్థముల రసాన్ని ప్రచుర రసము అని అంటారు. దీనిని తమోయోగ్యులు స్వీకరిస్తారు. ఇది తమోయోగ్యులు స్వీకరించేటటువంటి రసము. మొత్తానికి 6 రసములు, 3 గుణములు, 4 ద్వంద్వములు ఇంటూ 1000 విశ్వాది రూపములు హెచ్చించినప్పుడు 72,000 భగవద్రూపములు ఏర్పడతాయి. మనము తినేటటువంటి ఈ భోజన సామగ్రి యందు ఈ విధంగా భగవంతుని 72,000 రసరూపములు ఉన్నాయి అని జ్ఞానానుసంధానపూర్వకంగా మనం భోజనం చేసినప్పుడు అది నిజమైనటువంటి భోజనం అవుతుంది. అది భగవంతుని యజ్ఞమవుతుంది, భగవంతుని పూజ అవుతుంది. అంటే మనకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఏమండి నేను భోజనం చేసేటప్పుడు తినేటటువంటి పదార్థము మీద నేను దృష్టి పెట్టాలా, మనస్సు పెట్టాలా, లేకపోతే దాన్ని వదిలివేసి ఇవన్నీ ఇంత విషయాన్ని ధ్యానిస్తూ మననం చేసుకుంటూ తినాలా అని అంటే ఖచ్చితంగా ఈ విధంగా మనము తినేటటువంటి భోజ్య పదార్థములందు ఈ విధంగా మనము ధ్యానించాలి. ఈ విధంగా విషయాన్ని మననం చేసుకొని భోజనం చేసినప్పుడే ఆ పదార్థము మనకు మొదటి పద్యంలో చెప్పుకున్నాం, కరణక ఆనంద సంహనన కుపచయ. అప్పుడు ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేసినప్పుడు ఈ దేహానికి వృద్ధి అంటే పుష్టినిస్తుంది, దేహము బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది. కరణక ఆనంద ఇంద్రియానికి జిహ్వేంద్రియానికి రుచి యొక్క ఆస్వాదన ఆనందం కలుగుతుంది. ఆ ఇంద్రియానికి అభిమాని దేవత అయినటువంటి వరుణునికి భగవంతుడు తన రూపాన్ని దర్శనం చేయిస్తాడట. కాబట్టి ఈ విధంగా మనము జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చెయ్యాలి. అందుకే మన పెద్దలు ఏమంటారు, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు, భగవంతుని నామస్మరణ చేస్తూ తినాలి. మన భోజనం చేసేటప్పుడు మన మనస్థితి ఏ విధంగా ఉంటుందో, కోపంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా, చిరాకుగా ఉంటుందా, ఏ మనస్థితిలో మనము భోజనం చేస్తే ఆ దానికి తగినట్లుగా మనలో శక్తి వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ రావాలా, మనకు నెగటివ్ ఎనర్జీ కావాలా అంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన జీవనము సుఖంగా ఉండాలి అని అంటే ఈ విధమైనటువంటి జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేసినప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనలో సత్వగుణము పెరుగుతుంది, సాత్విక గుణం పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా భోజనం చేయాలి. మళ్ళీ ఒక ప్రశ్న, ఇన్ని విషయాలు మేము గుర్తుపెట్టుకునేది ఎట్లా?
నాకు కూడా నిజంగా భోజనం చేసేటప్పుడు ఇన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుకు రాదు. ప్రయత్నించి సాధ్యమైనంత మేరకు భోజనం చేసేటప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తూ మన మనస్సును భగవంతుని మీద లగ్నం చేసి ఆ భోజనం చేస్తే మనకు సరిగా ఉంటుంది. అయితే అది అంత సులభంగా రాదు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని ప్రతినిత్యము సాధన చేయాలి. సాధన చేసినప్పుడు మనకు మనిషికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అయితే మనము మనస్సు పెట్టడం లేదు, ఈ విధంగా భోజనం చేయటానికి ప్రయత్నించటం లేదు. అసాధ్యమైనటువంటి పనులను మనం ఏవేవో చేస్తూ ఉంటాం. ఇంత పెద్దటి సంసారాన్ని ఈదుతూ ఉంటాం. పూర్వకాలంలో 10 మంది పిల్లలను కని 10 మందిని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేశారు. అది సాధ్యమైనప్పుడు ఒక్క పూట భోజనానికి కూర్చున్నప్పుడు ఆ 15-20 నిమిషాలు ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని అనుసంధానం చేసుకుంటూ భోజనం చేసే ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సాధన చేస్తే ఏదో ఒకరోజు మనకు పూర్తిగా విషయాలు జ్ఞప్తికి రాకపోయినా కొంతమేరకైనా వస్తుంది. కాబట్టి అది మనం అభ్యాసము కూసు విద్య. కాబట్టి అభ్యాసం చేయాలి. సాధన చేసి భోజనం అనేటటువంటి ఒక్క ప్రతినిత్యం మనము చేయవలసినటువంటి పని. మనకు ఆకలేస్తుంది, భోజనం చేసి తీరాలి. కాబట్టి ఈ భోజనం చేయటం అనేటటువంటి దానినే భగవత్ పూజగా వైశ్వానర నామక యజ్ఞంగా ఇప్పుడు మనము శాస్త్రంలో ఇంతవరకు ఇంకా చాలా ఉన్నాయి. చెప్పిన విధంగా ఎంత మేరకు జ్ఞప్తికి వస్తే అంత మేరకు విషయాలను గుర్తుపెట్టుకొని యూట్యూబ్ చూడకుండా, టీవీ చూడకుండా, వేరే చెత్త మాటలు మాట్లాడకుండా మనము భోజనం చేస్తే మన ఆరోగ్యం కూడా సరిపోతుంది. దైహిక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం వస్తుంది. అది నేను కూడా ప్రయత్నం చేయాలి. మీకు చెప్పటమే కాదు, నేను కూడా దానిని ప్రయత్నం చేయాలి, చేస్తూ ఉంటాను. అయితే నాకు కూడా అంత ఇంకా ఇప్పుడు నాకు అది పట్టు దొరకలేదు. ఎప్పుడు దొరుకుతుందో భగవంతుని దయ వల్ల అప్పుడు కలుగుతుంది అని మీకు ఈ విషయాన్ని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.